శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 28వ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దుర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటులా దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడగేసి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టి తిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకై సిద్ధమైనది. నేను విష్ణువు కడగేసి యా విష్ణు చక్రము వలని ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించి తిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకేగుమని చెప్పినారు. కావున నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందనే ఏమీయూ చేయలేకపోతిని. నీ భక్తి యందు ఏమీయూ పని చేయలేదు. నన్ను ఈ విపత్తు నుండి కాపాడమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణి ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణ్ణి భక్తుడను. నాకు శ్రీమన్నారాయుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి, కానీ శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచూనే ఉన్నావు గాని చంపుటలేదు. దేవా, సురాసురాది భూతకోటులన్నీయూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియూ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలుగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణి శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన అతిరౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనమాడుట నీ వెరుంగుదువు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండను. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని. నిరపరాధియగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచవలనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడు కాడు. ఇతను రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవారు, మహాతపశ్శాలి. రుద్రతేజము భూలోకవాసులనందరను చంపగలదు, కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమియూ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసపతియగు మహేశ్వరుని తేజశక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతూగరు. నన్ను ఎదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివారు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి
శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపమని చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవ గోబ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము కలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలననియే నా అభిలాష. కావున శరణుగోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నారు. కావున నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనమునర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని. విష్ణు స్తోత్రము 3 కాలములయందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణహత్య, శిశుహత్యాది మహాపాతకములను చేయుకుందురో అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును వారు సర్వసౌఖ్యములతో తులతూగుదురు. కావున నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యెను. 28వ అధ్యాయము 28వ రోజు పారాయణం సమాప్తం.